సిటీ యాంజియో పరీక్ష ద్వారా గుండె రక్తనాళాల్లో హై రిస్క్ ప్లాక్లను గుర్తించి రోగికి సరైన చికిత్స అందించవచ్చని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. రమేష్ హాస్పిటల్స్లోని 50 మంది వైద్యుల బృందం 30,000 సిటీ యాంజియో స్కానింగ్ రిపోర్ట్స్పై కొన్నాళ్లుగా పరిశోధనలు చేస్తోందన్నారు. ఈ పరిశోధనలో గుండెకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయన్నారు. పరిశోధనకు సంబంధించిన అంశాలను కాలిఫోర్నియా శాండియాగోలో జరిగిన ప్రపంచ కార్డియాలజీ సదస్సులో రమేష్ బాబు ప్రసంగించారు. రమేష్ వివరించిన అంశాలను వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జగత్ నరూలా ప్రశంసించినట్లు తెలిపారు. రోగికి ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ, సరైన వైద్య చికిత్స అందించేందుకు సిటీ యాంజియో, సిటీ FFR వంటి అధునాతన వైద్య పరీక్షలు ఉపయోగపడుతున్నాయన్నారు. చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి గల కారణాలను అధ్యయనం చేస్తున్నట్లు డాక్టర్ రమేష్ వెల్లడించారు. మన దగ్గర ఒక 30,000 సిటీ కరోనరీ యాంజియోగ్రామ్స్ డేటా ఉంది క్లౌడ్లో. అది 2011 నుంచి మేము చేసినటువంటి డేటా అంతా. గుండె జబ్బు అసలు ఎందుకు వస్తుంది, అసలు కొవ్వు పొరలు ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి, పోని వచ్చినప్పుడు ఎవరిలో ఆకస్మికంగా ఆ పొరలు చిట్లుతాయి. బైపాస్ సర్జరీ స్టెంట్లు లేకుండా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మామూలుగా వాళ్ళు నార్మల్ జీవితం గడపగలుగుతున్నారు. కానీ 30-40% బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా అది సడన్గా రప్చర్ అయ్యి ఆకస్మికంగా గుండెపోటు బారినో ప్రాణాపాయాన్ని పడుతున్నారు. కానీ పైన ఉండేటటువంటి పొర పల్చగా ఉన్న కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ, దీని మీద మొత్తం పరిశోధన అంతా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒక 50% మందిలో కొవ్వు పొర ఏర్పడుతుంది, ఆ జీన్ కూడా ఉంది సెపరేట్గానే తెలుస్తూ ఉంది. అక్కడ మనం ఆ సీడ్ అంటే అది పెద్ద చెట్టు అయిపోయి ముదిరిపోకముందే సీడ్లోనే పట్టుకుంటే ఆ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాన్ని 10 నుంచి 20 సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ చేయొచ్చు. కోస్టల్ హెల్త్ కారిడార్లు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరిలో ఒక 50 మంది బృందం ఏర్పడి ఈ 30,000 సిటీ యాంజియోగ్రామ్లు మాకు క్లౌడ్లో ఉన్న డేటాను అంతటినీ కూడా ఇప్పుడు అనలైజ్ చేయడం మొదలుపెట్టాం. ఎవరిలో ఏ రకంగా ప్రోగ్రెస్ అవుతుంది, ఏం కారణాలు ఉన్నాయి అనేది మేము కనుక్కుని విశ్లేషించి మన సౌత్ ఇండియాలో ఏ విధమైన ట్రీట్మెంట్ చేస్తే జబ్బు తీవ్రతను బట్టి ఇంకా మిగిలినటువంటి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి మనం వైద్య విధానం మొదలు పెడితే చాలామంది హార్ట్ అటాక్ బారి నుంచి సుమారు 10-20 సంవత్సరాలు వెనక్కి జరపచ్చు.